కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదల బాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. ఈ శ్రావణంలో మీ బంగారు క్షణాలను స్పెషల్ మూమెంట్స్ గా మార్చే ఆఫర్లు వేగా జ్యువెలర్స్ నుండి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డైమండ్స్ కేవలం 51,999 రూపాయలు పర్ క్యారెట్ ధరపై 20 టైమ్లెస్ డిజైన్స్. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలపై వేస్టేజ్ చార్జెస్ పై 50% తగ్గింపు. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన నెక్లెస్లు. పాత బంగారానికి ప్రతి గ్రాముకు 100 రూపాయలు అదనం. పోల్కి డిజైన్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. ఈ శ్రావణం ఒక్క షాపింగ్ తో మీరు పొందేది అద్భుతమైన ఆభరణం, అదృష్టం, ఆనందం. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని వేగా బ్రాంచుల్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేగా జ్యువెలర్స్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, ఏలూరు. కాల్ 9989943625.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, తమ్మిలేరు వరద దృష్ట్యా ఏలూరు రూరల్, అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఇతర సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. నగరంలోని తమ్మిలేరు నదీ పరివాహక ప్రాంతమైన శనివారపేట కాజ్వే, బాలయోగి వంతెన, తంగెళ్లమూడి వంతెన తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ్మిలేరు వరద మూలంగా సంబంధిత పరివాహక ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తమ్మిలేరు వెంట ఉన్న గట్టుల యొక్క పటిష్టతను గుర్తించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను వారు ప్రత్యక్షంగా తెలుసుకుని అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు, ఎర్రకాల్వ, గోదావరి తీర ప్రాంతాలకు కొల్లేరు వరద ప్రభావానికి గురయ్యాయని, వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలో వరద పరిస్థితులు తగ్గుముఖం పెట్టే వరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంతో ఉండాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ మాట్లాడుతూ, నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు వరద నీటి విడుదల ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇదే సమయంలో ఆటో ద్వారా మైక్లో వరద ప్రమాదక హెచ్చరికలను ఆయా ప్రాంత వాసులకు తెలియజేయాలని చెప్పారు. తమ్మిలేరు వరదకు సంబంధించి గతంలో సంభవించిన వరదలు, నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు గండ్లు ఏ ప్రాంతంలో చేసింది తదితర వివరాలను ఆయన ఆరా తీశారు. వీరి వెంట ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ సిహెచ్ దేవప్రకాష్, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, ఏలూరు తహసీల్దార్ గాయత్రి తదితరులు ఉన్నారు. మన తంబిలేరు రివర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి కాబట్టి కాస్వే ఇప్పుడు ట్రాఫిక్ బ్లాక్ అయింది. మనకిప్పుడు ప్రస్తుతానికి మన జిల్లాలో 89 mm రెయిన్ఫాల్ ఓవరాల్గా వస్తే కూడా అరౌండ్ 14 మండల్స్లో ఇప్పుడు రెయిన్ఫాల్స్ ఉన్నాయి. ఇంకా 2 days కూడా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. సో మన జిల్లా సంబంధించి 3 areasలో మనం కొంచెం ఫోకస్ చేస్తున్నాము. మొత్తం మెన్ అండ్ మెటీరియల్ తంబిలేరు రివర్ ఒకటి, ఎర్రకాల్వ ఒకటి, అవతల గోదావరి అండ్ 4th లొకేషన్ కొల్లేరు సంబంధించిన విలేజెస్ కూడా. ఈ 4 మనం కంటిన్యూస్ వాచ్ అండ్ వాట్ పెడుతున్నాము. ఇక్కడికి కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు తంబిలేరు వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక 5 మండల్స్ అఫెక్ట్ అవుతుంది. చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, ఏలూరు, చాట్రాయ్ అండ్ ముసునూరు. సో ఆల్ ద డివిజనల్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసాం. వాళ్ళు కూడా వాచ్ పెడుతున్నారు. కావాల్సిన లైఫ్ జాకెట్స్ కానీ, రోప్స్ కానీ అవి కూడా పెట్టమున్నాము. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏం రావచ్చు అంటే ఫ్లోస్ ఆర్ డిక్రీజింగ్ కానీ ఇన్ఫ్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూస్తామని అట్లాంటి పబ్లిక్ వెళ్ళి చూడడానికి అవకాశం ఉన్నాయి. ఆర్ మనం మార్నింగ్ చేస్తే కూడా లోపలికి వెళ్ళి మొన్న కూడా మళ్ళీ మేతలకి వెళ్ళి కొంతమంది జారిపోయి పడిపోవడం జరుగుతున్నాయి. సో అందువల్ల రోప్ ప్లస్ STRF టీమ్స్ కూడా ఆల్ ద డివిజన్స్లో పెట్టుకోవడం జరిగింది. అది కాకుండా ఎర్రకాల్వ రిజర్వ్ కూడా ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. సో ఎర్రకాల్వ సంబంధించి మన జిల్లాలో జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం 2 మండల ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి కూడా అలర్ట్ చేసి పెట్టాము. సో ఎక్కువ మేజర్ ప్రాబ్లం ఉండదు కానీ మనకి ఏలూరు టౌన్ వరకు ఇది ట్రాఫిక్ ఒకటి కాస్వేస్ వల్ల బ్లాక్ అవుతుంది.
సో వాచింగ్ ద సిచ్యువేషన్ ఇంకా 2 డేస్లో ఇది తగ్గిపోవచ్చు, ఇన్ఫ్లోస్ కూడా మనకు తగ్గిపోతున్నాయి. అది కాకుండా కొల్లేరు లంకా విలేజెస్లో కూడా ఈ బోట్ తోటి అన్నెసెసరీగా అనవసర ట్రాన్స్పోర్టేషన్ చేయవద్దని ఐలాండ్ విలేజెస్ అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. టామ్ వేసి మైక్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ మాత్రం వాడండి, డోంట్ అన్ఆథరైజ్డ్ బోట్ నెసెసరీ సేఫ్టీ జాకెట్స్ ఏమీ లేకుండా ట్రావెల్ చేయవద్దని కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ముసునూరు చింతలపూడి ఆల్మోస్ట్ ఒక రోడ్ కూడా బ్లాక్ అయినా ఇప్పుడు అది కూడా క్లియర్ చేస్తున్నాము. కొంచెం ఇన్ఫ్లోస్ తగ్గితే నార్మల్ సిచ్యువేషన్ రావడానికి అవకాశం ఉన్నాయి. సిమిలర్లీ గోదావరి సంబంధించి మనకు ఇప్పుడు 41 ఫీటే ఉన్నాయి. సెకండ్ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఫస్ట్ మార్నింగ్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడికి ఆల్ ద ఐలాండ్ విలేజెస్ అన్ని మెరూన్ అయి ఉన్నాయి ఇప్పటికి. అందువల్ల వాళ్ళకి కావాల్సిన నెసెసరీస్ ఏమేమి కావాలో వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ వాళ్ళు అడుగుతున్న అంతా కూడా పంపించడం జరుగుతున్నాయి. ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏలూరు 17వ డివిజన్ పడమర వీధిలోని గాంధీ మైదానం వద్ద 17వ డివిజన్ ఇన్ఛార్జి లక్కింశెట్టి కిరణ్ కుమార్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారాశేషు, నగర ప్రముఖులు హాజరయ్యారు. తొలుత గాంధీ మైదానం వద్ద 17వ డివిజన్ జన సైనికులు ఏర్పాటు చేసిన జనసేన స్తూపాన్ని బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు కూటమి పార్టీల నాయకులు, నగర ప్రముఖులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా పాల్గొని పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమం కాదు, సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, కూటమి నాయకులు అనేది ప్రజల కోసమే ఉంటారనేది ప్రజలకు తెలిసేటట్టుగా ఏ కార్యక్రమమైనా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే ఇక్కడ గాంధీ మైదానం దగ్గర కట్టారో ఈ స్తూపాన్ని రేపొద్దున రాబోయే రోజుల్లో గాంధీ మైదానానికి పూర్వవైభవంగా తీసుకొచ్చే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. చాలా కాలం నుంచి అందరూ మనం మర్చిపోయాం. ఈ రోజు నీ స్తూపం కట్టిన తర్వాత గాంధీ మైదానం గురించి ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని మరి 17వ డివిజన్ కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక డిసిప్లిన్ గా దీన్ని ఎదరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంతటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడ దిగ్విజయంగా ఏర్పరిచినందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి గుర్తించి వాటిని మన ఎమ్మెల్యే గారి ద్వారా, ప్రభుత్వం ద్వారా, కూటమి ద్వారా పరిష్కారం చేసుకొని ప్రజల యొక్క మనసు గెలుచుకోవాలని చెప్పించి, ఎప్పుడు ఏ నాయకుడైనా కానీ ఇన్నవ్వాలంటే ప్రజల హృదయాల్లో స్థానం కావాలి, ప్రజల మనసును గెలుచుకోవాలి. ఇప్పుడు మనం దౌర్జన్యాలు, అరాజకాలు చేస్తే భయంతో ఉంటారు తప్పించి భక్తితో ఎవరు ఉండరు. అందుకని ఏంటంటే మన నాయకుడు ఇచ్చేటువంటి పిలుపుని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క కోఆర్డినేషను రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి స్థానికంగా మన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, సెంటి గారు, అన్నగారు, మరి ఆయన కూడా తెల్లారే పొద్దున్నుంచి ప్రజా సమస్యలు వినేదట్లో కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించే దగ్గర కానీ, ఎటువంటి వాళ్ళు వెళ్ళినా కానీ అంతా కూడా బడుగు బలహీన వర్గాలు కూలీ నాలి చేసుకున్నటువంటి, రోజు గడిస్తే కానీ ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి పొద్దున్నే చెప్పుకున్నప్పుడు ఆ సమస్యల్ని సక్రంగా త్వరగతిన పరిష్కరిస్తూ మరి ప్రజలందరి యొక్క మన్ననలు పొందుతున్నారు. ఈరోజు ఎంతో కోలాహలంగా రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో ఏలూరులో కూడా మరి ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క 17వ డివిజన్లో ఈ యొక్క కొత్తగా నిర్మించినటువంటి స్తూపాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి యువతరం అంతా కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి నడిపించే దాంట్లో ఏ లోటు లేకుండా చేసే దాంట్లో ముందుంటారనేది ఇక్కడ యువతరం ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని చూస్తేనే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఏలూరు ఎమ్మెల్యే చంటి గారిని కలవడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేసే అభివృద్ధికి నేను ఎప్పుడు వెన్నంటి ఉంటాను.
ఏలూరు అభివృద్ధికి మీలాంటి యువక అంతా ముందుకు రావాలి, ముందుకు నడిపించాలని చెప్పారు. అలాగే ఇక్కడ స్తూప కార్యక్రమానికి నేను వస్తాను, నేనే ప్రారంభిస్తానని ఏ రోజైతే శంకుస్థాపనకి మేము ఆహ్వానించామో ఆ రోజే చెప్పారు. అలాగే ఆయన మాట నిలబెట్టుకుని శంకుస్థాపన రోజు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజు జెండా ఎగరవేసినందుకు ఆయనకి నా తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాజరైన వారికి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరుకు చెందిన అభ్యర్థికి కారుణ్య నియామక పత్రాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం శ్రీహరి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి కె భీమేశ్వర్, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా జడ్పీ క్యాంప్ కార్యాలయంలో మా జడ్పీ సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, అదేవిధంగా మా జడ్పీ స్టాఫ్, మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్గా అప్పలనాయుడు గారికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారు, మన ఏలూరు కార్పొరేటర్ సాంబ గారు అందరూ కూడా కలిసి ఇక్కడ మా జడ్పీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన ఇంకా ఎంతో చక్కగా ప్రజలకి సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ గారు, మా ఆశీస్సులన్నీ కూడా ఆయన మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన మొగల్తూరు ముద్దు బిడ్డ అయిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా పరిషత్ మొగల్తూరులోనే జిల్లా పరిషత్ స్కూల్లో ఆవిడకి పోస్ట్ ఇవ్వడం అనేది ఈరోజు ఆవిడకి మేము మా చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, జిల్లా సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమానికి మమ్మల్ని అందరూ పిలవటం, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిబ్బంది అంతా కూడా మన ఇంట్లో పాల్గొంటాం. ఎందుకంటే అధికారులు పాల్గొని తమ శాఖ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందించాలి. ఇప్పటికే పంచాయతీరాజులకి స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి నిధులు ఇచ్చే దగ్గర కానీ, గౌరవం ఇచ్చే దగ్గర కానీ, మరి పంచాయతీ అధికారులు కానీ, పంచాయతీలు పనిచేస్తున్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా తలెత్తుకొని పరిపాలన చేసే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుకి అనుగుణంగానే ఈ రోజున ఆయన జన్మదిన వేడుకల్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒక సహకారంతో మంచి పరిపాలన అందించే దిశగా ఆ పరమేశ్వరుడు వారికి అన్ని రకాలుగా సహకరించాలని, మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి, సిఇఓ గారికి, డిప్యూటీ సిఇఓ గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి
జన్మదినోత్సవ వేడుకను ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ మన ముఖ్య అతిథి గారు వారి యొక్క చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బర్త్డే విషెస్ని ఘనంగా మంత్రివర్యులు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ సార్. క్రూడ్ ఫామ్ ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ ఫామ్ రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. క్రూడ్ ఫామ్ ఆయిల్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించకుండా కొనసాగించాలని, ఆయిల్ ఫామ్ సాగు మరియు రైతులకు సరైన ధరలు లభించేలా చూడాలని కోరుతూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఏలూరు ఎంపీకి కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 2.58 లక్షల హెక్టార్లలో ఫామ్ ఆయిల్ సాగు జరుగుతోందని, ఇది దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని పెంచి స్వావలంబన సాధించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం NMEO OP ద్వారా ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రోగ్రాం కింద విత్తనాలు, నాణ్యమైన మొక్కలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ యూనిట్లు మొదలైన వాటిని అందించి ప్రోత్సహిస్తోందన్నారు. క్రూడ్ ఫామ్ ఆయిల్ వంటి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలు సమయానుకూలంగా మంత్రిత్వ శాఖల సమీక్షల ఆధారంగా నిర్ణయిస్తామని, ఆ సమయంలో రైతుల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్కి రాసిన లేఖలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఏలూరు నగరానికి వరద విపత్తు సమస్య పదే పదే ఉత్పన్నం కాకుండా శాశ్వత చర్యలు చేపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. నాగిరెడ్డిగూడెం వద్దనున్న తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు సత్రంపాడులో వెంచేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయాన్ని ఎమ్మెల్యే చంటి సందర్శించారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఆలయ అర్చకులు ఆర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో యాజ్ఞిక బ్రహ్మ తూములూరు విశ్వనాథ శాస్త్రి మంత్రిత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, జ్యోతులను వెలిగించారు. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ విఘ్నేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సిహెచ్ చిన్ననాగేశ్వరరావు, టీడీపీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు మారం అను, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధనగణక వస్తువాహన సమృద్ధ్యర్థం యాదేవతే పుత్రపరివార సమేతో గణపతిమావాహయామి. శుభవే నమో వినాయకే నమో శశేఖరాయ నమో భావదేవాయ నమో గణాధాయ నమో ప్రజాపతయే నమో జనజనదేవాయ నమో భవత్ప్రదాయ నమో. మేధాం యశః తేజః ఆయుష్యం ఆరోగ్యరోజమాన శోభన శోభమాన కళ్యాణః నిర్మాణ సర్వేషాం సర్వదేశానాం సర్వదా సర్వకార్యాణాం ధనం దిగ్విజయతా సిద్ధిరస్తు. లక్ష్మీ
अच्युताय नमः जनार्दनाय गोपेन्द्राय नमः शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते नमोस्तुते देवसोवृतं ब्रह्मभूर्भुवस्सुरस्य धैर्य विजय ईश्वर्य अभिवृद्ध्यर्थं तदंगा तदसानाधैर्यवेद सामवेदोत्तरः अंगैर्यहिता धर्मेकधरं महागणाधिपतं शान्तं सायुधं सवाहनं सशक्ति धर्मेज दशमनाभ्यां परस्परास्विष्टावपुत्राय नमः ओम ऊर्ध्वाय नमः वेदे कार्यमन्त्रं पवित्रं ओम शिवाय नमः महेश्वरेण विचारं यज्ञदामसि सततश्रीरस्तु समस्त सन्मङ्गलानि नमस्कारं समर्पयामि साध्यन्तर्वर्ति संयुक्तं वन्यदा वेदं प्रियं विलापः भक्त्यादेवं प्रियं झञ्झकृतसुन्दराम्बरधरे भवते शतमलयुगं भवति शतमैन्द्रियं भवति शतमितं दीर्घमित्रमभिरक्षता देवं सपश्यति पुत्रं प्राप्ति द्वारा मनश्शान्ति प्राप्तिरस्तु ఏదైతే సత్రం పాండ్లో వేయించేసి ఉన్న మహాలక్ష్మి గణపతి ఆలయంలో మరి గత 27 సంవత్సరాలుగా మరి గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ప్రతి ఏటా కూడా అందరూ కూడా భక్తులు అనేక భక్తి శ్రద్ధలతో ఆ గణేష్ని పూజించుకుంటూ వాళ్ళ కోరికలు ఏదైతే తీరాలని కోరుకుంటారో ఆ గణేష్ ఆశీస్సులతో మరి నేటి వరకు కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా నేను మరి ఈ రోజున ఇదే కార్యక్రమంలో పాల్గొని ఆ గణేష్ని పూజ చేశారు. మరి ద్వితీయ విఘ్నం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ గణేష్ ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలి, ఏలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ ఆ గణేష్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ ఇటు పక్కరండమ్మా అటు వెళ్ళిపోండి గణపతి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ హాజరయ్యారు. తొలుత పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అభిమానులు, జనసేన వీర మహిళలు, నాయకులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రెడ్డి అప్పలనాయుడు పాల్గొని పుట్టినరోజు కేకులను కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పలు ఆలయాల్లో పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రజా నాయకుడని కొనియాడారు. ఈ రోజు పలు సేవా కార్యక్రమాలను, పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, సుధాబత్తుల శ్రీదేవి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, శనివారపేట తోటలో పుష్ప ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పోస్టల్ కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు, జనసేన నాయకులు సరిది రాజేష్, నగిరెడ్డి కాశీ నరేష్, దోనేపూడి లోవరాజు, ఎట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీశంకర్, దోసపర్తి రాజు, కూనిశెట్టి మురళీకృష్ణ, బోండా రామునాయుడు, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమాదుర్గ, కొసనం ప్రమీల, ఎడ్లపల్లి మమత, వివిధ హోదాల్లో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రవిష్ణుం సమర్పయోద్భవస్య దావేలగోత్రోద్భవస్య రెడ్డబ్బల్నాడినోత్రోద్భవస్య పవన్ కళ్యాణ్ నామధేయస్య ధర్మపత్నిమితసుతః కుటుంబాన సరోజైక్మం తదీయమూర్ధానమనం కరోతు ఇవం వస్త్రాణి వే బజారదాధేయోరచ్చత్ర మంతవ అదర్గాః అవాదరద సార్ సార్ అన్న శతమానం భవద్రేంద్రియ ప్రతిష్టతి బ్రహ్మణ్య పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు సార్ అందరికి సార్ అలాగే ఉండాలి. ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజు. మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజున ఏలూరు నగరంలో మరి అదేవిధంగా జనసేన పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ కానివ్వండి, మా టౌన్ పార్టీ అధ్యక్షులు ఎర్రంకి పండు, అదేవిధంగా టౌన్ కమిటీ కార్యదర్శి రాజేష్, కమిటీ ఎయిర్ మహిళలు పెద్దలు శ్రీపల్లి ప్రసాద్ గారు, మాజీ డిప్యూటీ మేయరు, ఈరోజు అంతా కలిసి సమిష్టిగా ఏలూరు నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి 50 డివిజన్లు ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈ రోజున 50 డివిజన్స్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమాలు, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కార్యక్రమాలని ఒక రూపకల్పన చేయడం జరిగింది. మరి మొదటగా మార్కండేయ స్వామి గుడిలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అభిషేకం అక్కడ చైర్మన్ గారు, గుడి చైర్మన్ గారు గాయత్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారి యొక్క ఆలోచనతో బీజేపీ నాయకత్వంతో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు జరిగే విధంగా ఒకటొకటిగా ఈ సంవత్సరం 3 నెలల కాలంలో మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన విధానాలని, అదేవిధంగా దేశభక్తి, రాష్ట్రభక్తితో సహా మరి పార్టీ యొక్క శ్రేయస్సును కూడా చూసుకునే విధంగా పరమేశ్వరుడు వారికి మంచి ఆలోచన ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ వారికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సెప్టెంబర్ 2 మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు దక్షిణ వీధి 12వ డివిజన్ మార్కండేశ్వర స్వామి గుడిలో ఘనంగా అభిషేకాలు జరిపించాము. ఆయన మార్కండేశ్వర స్వామి ఆయుష్తోని చిరకాలం సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఆయనకు పుట్టినరోజు మా వీర మహిళ అందరి తరపున జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలోని గజ్జలవారి చెరువు వద్ద ఏలూరు సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పోల శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమాన సంఘాల నాయకులు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఓన్లీ స్కూల్
జనసేన పార్టీ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా కొంచెం మా మరొకరికి ఏం చేస్తున్నారండి ఏలూరు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దెందులూరు నియోజకవర్గ పెదవేగి మండలం విజయరాయి గ్రామ జనసేన నాయకుల ఆధ్వర్యంలో విజయరాయి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకి దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ వడ్డీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయరాయి జనసేన పార్టీ అధ్యక్షులు జల్లి రామచరణ్ తేజ, ఉపాధ్యక్షులు పందిరి రామారావు, విజయరాయి జనసేన నాయకులు సుంకర ప్రసాద్, విభూది కొండ, మాసబత్తుల నరేష్, గుండం బాలు, సుంకర రామకృష్ణ, ఇంటూరి కృష్ణ, పిఎస్పీకే సాయి తేజ, ఎన్ దానయ్య, సిహెచ్ మహేష్, ఆర్య దుర్గాప్రసాద్, నాగరాజు, గిడుతూరి సాయి, పి పాపారావు, అన్నపు రాటాలు, బమ్మిడి పెద్దరాజు, మేసాల పైడ్రాజు, పెద్దిరెడ్డి ప్రవీణ్, మేసాల ఈశ్వరరావు, కోట సతీష్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం టెన్షన్ పడ్డా ముందుగా పారిశుద్ధ కార్మికులు అంటేనే వాళ్ళు లేకపోతే ఇల్లుని కూడా శుభ్రం చేసుకున్నట్టు మనకి ఇది మన ఏమైనా చెప్తా ఉంటారు కదా. అందుకనే మేము మీకు గౌరవించుకుంటే మాకు మేము గౌరవించుకున్నట్టు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా మా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో మా జన సైనికులందరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే రక్తదాన శిబిరము, మొక్కలు నాటడము, అలాగే పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేయటము. ఈ రోజున అందరూ అనుకుంటారు ఏదో మెగా ఫ్యామిలీలో పుట్టినరోజులంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులంటే ఫ్లెక్స్లు కట్టడము లేకపోతే బైక్ ర్యాలీలు అలా అనుకుంటారు. కానీ కాదు, సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండేది మా జన సైనికులు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులని మొదటి నుంచి తెలియజేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మరి మా దెందులూరు నియోజకవర్గంలో మరి విజయరాయి గ్రామంలో మా జన సైనికులు మరొకసారి నిరూపించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి మనకందరికీ తెలుసు రక్తం అనేది ఎంత అవసరమో, రక్తదానం చేయడం అనేది ఎంత గొప్ప విశేషమో మనకు అందరికీ తెలుసు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఈ రోజున ఎంతోమందికి మరి ప్రాణదాతలుగా చూసినటువంటి మా జన సైనికులకి అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా దెందులూరు నియోజకవర్గంలోని విజయరాయి గ్రామం నుంచి మా జన సైనికులందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఈ శ్రావణంలో మీ బంగారు క్షణాలను స్పెషల్ మూమెంట్స్ గా మార్చే ఆఫర్లు వేగా జ్యువెలర్స్ నుండి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డైమండ్స్ కేవలం 51,999 రూపాయలు పర్ క్యారెట్ ధరపై 20 టైమ్లెస్ డిజైన్స్. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలపై వేస్టేజ్ చార్జెస్ పై 50% తగ్గింపు. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన నెక్లెస్లు. పాత బంగారానికి ప్రతి గ్రాముకు 100 రూపాయలు అదనం. పోల్కి డిజైన్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. ఈ శ్రావణం ఒక్క షాపింగ్ తో మీరు పొందేది అద్భుతమైన ఆభరణం, అదృష్టం, ఆనందం. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని వేగా బ్రాంచుల్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేగా జ్యువెలర్స్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, ఏలూరు. కాల్ 9989943625. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద
సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీబీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812 277 633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు సత్రంపాడు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో 27వ చవితి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన పరిగమో భవతి సర్వజ శతం దీర్ఘాయుః వర్ధయేనార్థయేన సదాత్మానం భవతి తమేశ్వర్యం భవతి సర్వజ శతం దీర్ఘాయుః. ఆరోగ్యశ్రీ ప్రదాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత వైఎస్ఆర్ చిత్రపటానికి వైకాపా నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువర్పు విజయ నిర్మల, వైకాపా నేతలు నెరుసు చిరంజీవులు, మున్నుల జాన్ గురునాథ్, పల్లి శ్రీనివాసరావు, ఇనపనూరు జగదీష్ తదితరులు మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిది, అపర భగీరథుడు, రైతు బాంధవుడు స్వర్గీయ వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన మరణం తట్టుకోలేక కులమతాలకు అతీతంగా అనేక మంది చనిపోయారని తెలిపారు. వైఎస్ఆర్ మరణంతో ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పేద ప్రజలను అనేక రకాల ఆదుకున్నారని అన్నారు. జగన్ అందించిన పథకాలు పక్కన పెట్టి పేద ప్రజలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలోని వైసీపీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల నాయకత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యం, అలాగే అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా కార్యదర్శులు, అధ్యక్షులు అందరి సమక్షంలో ఈనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకరం. కానీ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలోనే అలాంటి వ్యక్తి పుట్టినందుకు మనం ఎంతో గౌరవపడుతున్నాం తెలుగు వాళ్ళందరూ. ఎందుకంటే ఈ భారతదేశంలో ఏదైనా సరే సాధించవచ్చు అని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచిన వ్యక్తి మన రాజన్న. అదేవిధంగా మరి పేద పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదవాలంటే అది కలగా మిగిలిపోతుందని మరి ఆ ఆలోచన చేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులను చదివించి మరి ఈరోజు పేద పిల్లలకు మంచి అండగా నిలిచిన నాయకుడు మరి మన రాజన్న. ఆయన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఈరోజు ప్రపంచం అంతా ఆయన పెట్టిన పథకాల వల్ల ఎంతోమంది ఈరోజు బాగుపడ్డారంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మరణం మన ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగిందని, ఆయన మరణానంతరం ఈ రోజున రాష్ట్రం విడిపోయి మనం అధోగతి పాలయ్యాము. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే మహిళా సోదరులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా
మన రాజశేఖర రెడ్డి గారు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనం 175 నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి అందజేసిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రేచర్ల వద్ద రైతులు రోడ్డెక్కారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ల ప్రొవిజన్ కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక, తమ పంటలు తెచ్చుకునే అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు కొనగళ్ల రాఘవరావు, ఉప్పల శ్రీనివాసరావు, ఆది జగన్, ఆది ధర్మారావు, కెక్కిరాల ఉపేంద్ర, బులుసు సతీష్, హరికృష్ణ, చీకటి సర్వేశ్వరరావు, పర్వతనేని మురళి మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేసిన వినతిపత్రం మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు హైవే అథారిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, కేఎంవిఎల్ రోడ్ నిర్మాణ సంస్థ మేనేజర్ తదితరులు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వలన రైతులకు, ప్రజలకు వస్తున్న సమస్యలను పరిశీలించారు. రైతుల సమస్యలు ఏకరువు పెట్టారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారంటూ నిలదీశారు. ఈ లోపుగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. వినతిపత్రాలు అందజేశారు. ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులందరూ కూడా రేచర్ల గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇవాళ హైవే అథారిటీ అధికారులని, అలాగే మండల తహసీల్దారుల్ని ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవేలో రైతులకు వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పరిశీలించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాని మీదటే ఉదయం 10 గంటలకి రైతులందరూ కూడా వచ్చి ఉన్నాము. కానీ ఇంతవరకు అధికారులు ఇక్కడికి రాలేదు. అయితే ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్ళే మార్గాలు లేక, గ్రామాలకు వెళ్ళే మార్గాలు లేక, అలాగే అండర్ పాస్లు కూడా తగినంత ఎత్తు వెడల్పులో లేక, కనీసం ట్రాక్టర్ వెళ్ళే మార్గాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఈ సమస్యలే కాకుండా వీటి అనుబంధంగా అనేక సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం ఒక పెద్ద ఎత్తున మరింత ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే వారు రేచర్ల గ్రామ రైతులకి రేచర్ల దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఇచ్చి ఎదరా కొంచెం 500 మీటర్ల దగ్గరలో చిన్న రైతులు ఏర్పరుచుకున్న దారి ఉంటే దానికి అండర్ పాస్ ఇవ్వని మేము కోరడం జరిగింది. దాని ప్లేస్లో అండర్ పాస్ కాకుండా పియూపీ అని ఒక చిన్న ఒత్తినిచ్చారు. దాని కింద ట్రాక్టర్ తప్ప ఛానల్ ట్రాక్టర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆ పంట తోలుకోవడానికి కనీసం అటు ఇటు వెళ్ళడానికి మార్గం కూడా పైన వెళ్ళే కొద్దిగా ఎత్తుకున్నా కానీ ట్రాక్టర్ వెళ్ళే పరిస్థితి లేదు. రేపు పంట కోసుకోవాలంటే హార్వెస్ట్ మిషన్ రాదు. అలాంటి పరిస్థితి, అలాంటి వంతెన నిర్మించారు. అందరూ వస్తారు, మీ సమస్యలు పరిశీలించి ఒక నివేదిక చేసి మాకు పంపిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ రైతులందరూ కూడా 10 గంటలకే ఇక్కడికి హైవే కాడకి చేరుకొని అందరం ఎదురు చూస్తే ఇప్పుడు వరకు ఒక్క అధికారి కానీ, ఆ గ్రీన్ఫీల్డ్ వాళ్ళు కానీ, మేనేజర్ కానీ ఎవరూ రాలేదు. ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టిలో మళ్ళీ పెడతాము. అది గుర్తించి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు, కష్టాలు స్వయంగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వెంటనే రైతులకు ఉచిత విద్యుత్తు, కాంగ్రెస్ ప్రభుత్వం అండతో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందని
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పాలిట పెన్నిదిగా ఉంటుందని, రాజశేఖర రెడ్డి ఆశయ సాధనలో భాగంగా కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని ఆయన కోరుకునేవారని, ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేసి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అలా చేయడమే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనమైన నివాళిని ఇవ్వడమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, బ్లాక్ 1 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెక్క గుప్తా, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ దండుబోయిన చంద్రశేఖర్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పాలకుర్తి ప్రభాకర్ చౌదరి, బ్లాక్ 2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకా రామ్మోహన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌడ రంగబాబు, కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు, సాదె బాబు ప్రసాద్, తాళ్లూరి చక్రవర్తి, సుంకర సుబ్బారావు, శ్రీనివాసరావు, ఆకుల వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళులర్పించారు. మరి ముఖ్యమంత్రిగా చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత. ఆ రోజున మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో కనపడట్లేదన్నప్పుడు ప్రజలందరూ ఎంత ఆందోళన చెందామో ఒకరోజు మనం ఇవాళకి కూడా 16 సంవత్సరాలు అయినప్పటికీ మనం మరిచిపోలేని సంఘటన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఏదైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో, సామాన్యులు మధ్యతరగతి ప్రజల యొక్క ఇబ్బందుల్ని అవగాహన చేసుకుని మరి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద సంతకం చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఒకటే, పేద మధ్యతరగతి ప్రజలను పైకి తేవాలి, మన అందరూ ఒక్కటే అనే భావంతో కాంగ్రెస్ పార్టీ ఆశయం అని చెప్పి మరి ఏదైతే ప్రజలు మద్దతు ఇచ్చారో దాన్ని తగ్గట్టుగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఇవాళ ఎంతోమంది ఇవాళ ఇంజనీరింగ్ చదివి ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ఆరాధ్య దేవుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయిస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేర్చిన వాళ్ళు అవుతామని గ్రహించినటువంటి నాయకురాలు. ఎందుకంటే నేను ఆస్తికి వారసురాలను కాదు, ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేశాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆశయాన్ని నేను నెరవేర్చాలని మాట్లాడినటువంటి ఒక గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆ నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుందంటే ఎటువంటి సందేహం లేదని చెప్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. షర్మిలారెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని దెందులూరు నియోజకవర్గ మాదేపల్లి గ్రామంలో పేదలకు కులమతాలకు అతీతంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు మరియు జాలిపూడి విశాల సహకార పరపతి సంఘ అధ్యక్షులు మోటుపల్లి పవన్ హరిచంద్ర కుమార్ అధ్యక్షతన వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి దుప్పట్లు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కటుంగ సత్యనారాయణ, పలిపే ప్రవీణ్, దారపు బాలవరప్రసాద్, సరిది వెంకటరమణ, సిరిగినీడి చందు, మోటుపల్లి రవి, లింగనేని మహేష్, గాదం గోపి, కొత్త సుధీర్, బందార్ పవన్ కుమార్, రాజనాల రమేష్, కమ్ముల సందీప్, వాడవల్లి పూర్ణ, కోలా సాయి, దరపురెడ్డి గోపి, కోలా రమణ తదితరులు పాల్గొన్నారు. నీ అమ్మ వీడియోలో ముందు కవర్ చేసి పడితే వెళ్ళండి వచ్చారు కదా. నమస్తే నమస్తే అండి. నమస్తే. అందరి దగ్గరికి వస్తే బాగుంటుంది. సత్య ఎదరికి బాగా కట్ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మాదేపల్లి గ్రామంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సేవా కార్యక్రమం. ఆయన పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి
అలాగే ఫ్రూట్స్ పంచే కార్యక్రమం చేపట్టాం. ఆయన జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా జై జనసేన. జై జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాదేపల్లి గ్రామంలో కొద్దిగా పేదవారైన వృద్ధులకు అలాగే విద్యార్థులకు ఆడవారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. ఆయన పుట్టినరోజు అందరం కూడా ఆయన ఏం చెప్పారంటే వృధాగా ఏది చేయొద్దు. మొన్న వైజాగ్లో చెప్పిన మీటింగ్లో ప్రతి కార్యకర్తని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్నారు. అలాగే ప్రతి క్రియాశీలక వాలంటీర్ని మన పార్టీ ఆఫీస్కి అనుసంధానం చేస్తా అన్నారు. కష్టపడి కింద నుంచి ప్రతి కార్యకర్త రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళని కూడా నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకున్నారు. కాబట్టి పార్టీ ఎంతగానో అభివృద్ధి చెందే పార్టీ యువత ముఖ్యంగా బాగా ఆకర్షితులు అవుతున్నారు. రోడ్లు గ్రామీణాభివృద్ధి తీసుకున్నందుకు గ్రామ ప్రజల్లో అదొక ఆనందమైన ఉత్సాహం వెల్లబుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. కాబట్టి ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రోజుని డబ్బు వృధా చేయకుండా, కేకులు అటువంటి ఏమీ కట్ చేయకుండా పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున మాదేపల్లి గ్రామంలో పళ్ళు, దుప్పట్లు అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామండి. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మా మాదేపల్లి జనసేన అధ్యక్షుడు పవన్ గారి ఆధ్వర్యంలో, కోటపల్లి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన యొక్క ఎంపీ సభ్యులు కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. జై జనసేన. పెదవేగి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వినూత్న రీతిలో కొనసాగుతున్నాయి. మండల వ్యాప్తంగా 20 చోట్ల సోమవారం సాయంత్రం భక్తులు ఊరేగింపు కార్యక్రమాలను చేపట్టారు. విజయరాయ్ పంచాయతీ పరిధిలోని ముత్తన్నవీడులో గల బేడ బుడగ జంగాల కాలనీలో వేడుకగా వినాయకుని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడామగ తేడా లేకుండా చిన్నపిల్లలతో సహా ఒకే రకం బట్టలను ధరించి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామస్తులు సంబరాచర్యాలతో ఊరేగింపును తిలకించారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా ఇంత అద్భుతమైన రీతిలో జరగలేదని చర్చించుకోవడం విశేషం. ఊరేగింపు కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెదవేగి ఎస్ఐ కె రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా బ్యాంక్ సేవలను అందిస్తున్నామని పెదవేగి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. పెదవేగి చైతన్య బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ బదిలీపై ఏలూరు రీజనల్ ఆఫీస్కు వెళ్తున్న ఆయన్ను సహోద్యోగులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనతోనే కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే గ్రామ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన సూచించారు. కొత్త బ్యాంక్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ గిరీష్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఉన్నతికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని బకాయిలను సక్రమంగా చెల్లిస్తూ అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కంచన మోహన్ రావు, ఆలపాటి అమరేంద్రనాథ్, దత్తు, మేకా సత్యనారాయణ, తాత ఆదినారాయణ, వడ్లపాట్ల కృష్ణాజీ, చందు, నాగబాబు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అది ఈరోజు చింతమనేని శ్రీనివాసరావు గారు మరి ఈ బ్యాంకు నుంచి ఏలూరు బ్రాంచ్కి 6 రీజనల్ ఆఫీస్కి మరి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకమైనటువంటి వీడ్కోలు తెలియజేస్తూ, అలాగే కొత్తగా వచ్చినటువంటి మేనేజర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం మరి తెలియజేస్తూ, మరి గత సంవత్సర కాలం నాడు ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారు ఎంతో ప్రజలతోటి మమేకమై మరి ఎంతో సేవా దృక్పథంతో పనిచేశారని చెప్పడానికి నేను ఎంతో కూడా గర్వపడుతున్నాను. ఫస్ట్ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా ఆగస్టు నెలలో 2024 ఆగస్టులో ఇక్కడ జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ ప్రజలకి సేవలు అందిస్తూ డ్వాక్రా మహిళలు కానీ, అలాగే రైతు వారి రుణాలు కానీ అందరికీ కూడా మా బ్యాంక్ తరఫున సహాయ సహకారాలు అందించినాం. అలాగే ప్రజలు మా బ్యాంకుకి కూడా రైతు వారి కానీ వీళ్ళందరూ కూడా మా బ్యాంక్ని సర్వీస్ బాగుంటుంది, మీ బ్యాంక్ అని చెప్పి గోల్డ్ లోన్స్ కానీ అన్నీ కూడా మా బ్యాంక్కి సహాయ సహకారాలు అందించి మా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడిన కస్టమర్స్ అందరికీ, సిఏలు, ఇలాగే మన సిసి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మేనేజర్ కొత్తగా జాయిన్ అయిన గిరీష్ కుమార్ గారికి కూడా అదే సహాయ సహకారాలు అందించి మా బ్యాంక్ అభివృద్ధిలో తోడ్పడాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈరోజు భీమడోలు మండల వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. పోళ్ల, భీమడోలు, గుండుగల్ను, ఆగడాలలంక గ్రామాలకు భారీ బైక్ ర్యాలీగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తరలి వెళ్లారు. భీమడోలు సంత మార్కెట్ సెంటర్లో కార్యకర్త ఎన్ఆర్ఐ పూజారి రాకేష్, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన 10th విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు అందజేశారు. స్థానిక సిహెచ్సిలో ఇన్పేషెంట్లకు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా, టీడీపీ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, నిమ్మకాయల గణపతి, తమ్మన రామకృష్ణ, తాటిమళ్ల రామ్మూర్తి, దౌలూరి సునీల్, ఎర్రంశెట్టి వాసు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పూజారి రాకేష్ గారికి
ఓకే ఇచ్చేసి పుట్టినరోజు సందర్భంగా మన ఆగడాల గ్రామంలో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి కట్టుగా గ్రామం యావత్తు కూడా ఈ రోజు ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఆగడాలంత జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న శేషాచలకొండపై పందులు సంచరిస్తూ భక్తులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శేషాచలకొండపై భక్తులు సేద తీరే 120 రూమ్స్ సమీపంలోనూ అలాగే సెంట్రల్ పార్కింగ్ పరిసరాల్లోనూ పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న శేషాచల పరిసర ప్రాంతాల్లో ఇలా పందులు కుక్కలు గుంపులుగా తిరగడం పట్ల భక్తులు అసహించుకుంటున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన భక్తులు 120 రూమ్లు మరియు కాటేజెస్ అద్దెకు తీసుకుని బస చేస్తుంటారు. ఆ సమీపంలో ఈ పందులేమిటని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి నుంచో పందుల పెంపకందారులు ఆలయం కొండపైనే వాటిని పెంచుతున్నప్పటికీ ఆలయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దేవాలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పందుల యజమానులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.